సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఎంఈఓ సీజ్ చేశారు. పాఠశాలకు దగ్గరలో ప్రైవేట్ ఇల్లు అద్దెకు తీసుకుని అందులో అధిక రేట్లకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని తెలుసుకుని ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు సూర్యాపేట ఎంఈఓకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకుని తనిఖీలు చేసి భారీ మొత్తంలో పాఠ్య పుస్తకాలున్న గదిని సీజ్ చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని, ఇలాంటి వాటిని తమ దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు. డిఓ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నాకు ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే శ్రీ చైతన్య అనే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి పుస్తకాలని ఒక ప్రైవేట్ హోమ్లో పెట్టి అధిక ధరలు విక్రయిస్తున్నారు. దాని చర్యలు తీసుకోవాల్సిందిగా వారు నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే నేను క్షేత్రానికి వచ్చి పరిశీలించడంతో అక్కడ వ్యక్తులు తాళం వేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఈ విషయాన్ని మా డిఓ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. డిఓ గారు పోలీసు వారి సహకారంతో దాన్ని సీజ్ చేయమని చెప్పడంతో నేను పట్టణ ఎస్ఐ గారికి చేయడంతో కూటమి ఎస్ఐ గారు చేయడంతో ఏఎస్ఐ గారిని పంపడం జరిగింది. వారి సమక్షంలో ఇప్పుడు ఈ స్టాకు దాన్ని సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని మేము నోటీస్ ద్వారా వాళ్ళకి పంపిస్తాం. దాని మీద క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు టౌన్లో కూడా అన్ని స్కూళ్ళలో వస్తాం సార్. అది చేయడం అనేది ప్రైవేట్ స్కూల్ ప్రతి ఒక్కటి చేస్తున్నది జగన్మోహన్ సత్యం, కానీ కంప్లైంట్ అనేది కొందరి మీదనే వస్తున్నది. అది కాంప్రమైజ్ అవుతున్నారా ఎట్లయితున్నారా అనేది అర్థం కాదు. ఎటువంటి పేరెంట్ అయితే ఇబ్బంది పడుతున్నాడు. ఫీజు కంటే ఎక్కువ భరించలేని పుస్తకాల రేటుకు పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు నేను చేసే విన్నపం ఏంటంటే అధిక ధరలకు అమ్మినప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి. ఎవరో బయట నుంచి వచ్చి ఎవరో చేసినా కాకుండా ఇప్పుడు ఇక్కడ ధరకు ఎక్కువ అమ్ముతున్నారు, మాకు పుస్తకాలు బలవంతంగా అంటగడుతున్నారు, లేకపోతే రకరకాల వస్తువులు అంటగడుతున్నారు అనే విషయాన్ని మీరు అధికారుల దృష్టి తీసుకొస్తే తప్పకుండా చర్య తీసుకుంటాం. అంటే విద్యార్థి సంఘాలు బాధ్యతాయుతంగా చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఎక్కువ ఉంటుంది, బాధితులు వాళ్ళు బాధ్యతతో చేస్తారు, వాళ్ళు బాధ్యతతో చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకున్నామని కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. ఈరోజు నిన్న దాదాపుగా ఒక 2-3 అవర్స్ మాకు ఎంఈఓస్కు రివ్యూ మీటింగ్లో గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం ఈరోజు ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ అయిందని నేను చెప్తున్నాను. అధిక ధరలకు పుస్తకాలకు అమ్మినట్టయితే క్రిమినల్ కేసే ఫైల్ చేయమని చెప్పినారు. వారి ఆదేశాలు కూడా మేము పాటిస్తున్నాం. ఖచ్చితంగా తల్లిదండ్రులకు నుంచి విన్నపం ఏంటంటే ఎక్కడైనా మీకు అక్రమంగా పుస్తకాలు అంటగడుతున్నారు, అధిక ధరకు అంటగడుతున్నప్పుడు మీరు ఎంఈఓ తర్వాత తద్వారా డిఓ ద్వారా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇస్తే మేము ఇమీడియట్ చర్య తీసుకుంటాం.